హలో అందరికీ వెల్కమ్ టు సాన్ ఫుడ్ ల్యాబ్స్. ఈ వీడియోలో ఫిష్ ఫ్రైని చాలా టేస్టీగా జ్యూసీగా ఎలా తయారు చేసుకోవాలో మీకు చూపించబోతున్నాను. చాలా క్విక్గా అయిపోతుంది. ఫస్ట్ టైం చేస్తున్న వాళ్ళు కూడా చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. లేట్ ఎందుకు, మరి మన రెసిపీ విధానంలోకి వెళ్ళిపోదాం. ఈ రెసిపీ కోసం ముందుగా ఒక 1/2 kg ఫిష్ పీసెస్ని ఇలా కట్ చేసుకొని శుభ్రం చేసుకోవాలి. వీటిని బటర్ మిల్క్, పసుపు, ఉప్పు వేసి శుభ్రం చేసుకుంటే స్మెల్ రాదు. మసాలా ప్రిపేర్ చేసుకుందాం. 1 టేబుల్ స్పూన్ కారం, మీ టేస్ట్కి తగినంత సాల్ట్ 1 టీ స్పూన్ వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, అలాగే 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక మీడియం సైజ్ లెమన్ జ్యూస్ని ఇలా పిండుకుందాం. 1/2 టీ స్పూన్ ఆయిల్, అలాగే 1/4 టీ స్పూన్ పసుపు వేసి వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి. కారం, ఉప్పు, మసాలా ఏదైనా మీ టేస్ట్కి తగినట్లు పెంచుకోండి, లేదంటే తగ్గించుకోవచ్చు. ఇప్పుడు 1/4 టీ స్పూన్ గరం మసాలా వేసి దీన్ని మిక్స్ చేసుకొని కొద్దిగా వాటర్ పోసుకుంటూ పేస్ట్ని రెడీ చేసుకోవాలి. చాలా కొంచెం వాటర్ పడతాయి, 2-3 టేబుల్ స్పూన్ పడతాయి అంతే. ఇలా పేస్ట్ లాగా చేసుకొని ఒక్కసారి టేస్ట్ చేసి సాల్ట్ సరిపోయిందా లేదా చూసుకోండి. ఇప్పుడు మనం ఈ మసాలా అంతా ఇలా పీసెస్కి అప్లై చేసుకుందాం. ఇలా చక్కగా అన్ని పీసెస్కి అప్లై చేసుకోవాలి. ఈ మసాలా అంతా పీసెస్కి పట్టించిన తర్వాత చక్కగా ఒక 1/2 అవర్ నుంచి 1 అవర్ వరకు మ్యారినేట్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ ఫిష్ ఫ్రై టేస్టీగా రావాలంటే ఖచ్చితంగా మనం ఒక 1/2 అవర్ అయినా మ్యారినేట్ చేసుకొని తినాలి. 1 అవర్ తర్వాత నేను ఐరన్ తవా తీసుకున్నాను. ఐరన్ అయితేనే బాగుంటుంది. దీని మీద 1 టేబుల్ స్పూన్ ఆయిల్ ఇలా హీట్ చేసుకున్న తర్వాత మన ఫిష్ పీసెస్ని ఇందులో చక్కగా ఇలా అరేంజ్ చేసుకోండి. లో ఫ్లేమ్ మీద పెట్టి మాత్రమే ఫ్రై చేసుకోవాలి, లేదంటే మాడిపోతుంది, లోపల ముక్క ఉడకదనమాట. ఇలా ఒక లిడ్తో కవర్ చేసుకొని చక్కగా లో ఫ్లేమ్ మీద ఫ్లిప్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఎక్కువ టైం ఏం పట్టదు, ఒక 10 మినిట్స్ అలా పడుతుంది అంతే. ఇలా ఫ్లిప్ చేసుకుంటూ చక్కగా ఫ్రై చేసుకోవాలి. ముక్కలు ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయాయి. ఇలా ఫ్లిప్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన పీసెస్ని ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం. ఇలాగే మిగిలిన పీసెస్ మొత్తాన్ని ఫ్రై చేసుకోవాలి. అంతేనా? అంతే అండి, చాలా సింపుల్గా అయిపోయింది కదా. ఈవెన్ మీరు ఫిష్ ఎప్పుడు టేస్ట్ చేయని వాళ్ళైనా, ఎప్పుడు ట్రై చేయని వాళ్ళైనా కూడా ఇలా చేసుకొని ఒక్కసారి ట్రై చేయండి. తప్పకుండా మీరు ఇష్టపడతారు. ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి. మీ ఇంట్లో కిడ్స్ కూడా చాలా చక్కగా ఇష్టపడి తినేస్తారు. ఈ రెసిపీ మీరు తప్పకుండా ట్రై చేసి మీ విలువైన ఫీడ్బ్యాక్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. వీడియో నచ్చింది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మరెన్నో వీడియోస్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. మరొక మంచి వీడియోతోటి మీ ముందుంటాను. థ్యాంక్ యూ. స్టే బ్లెస్డ్. బాయ్ బాయ్.